క్రైస్తవ విశ్వాసాల్లో చాలా ప్రాముఖ్యమైనది పునరుత్థానం. ఒకవేళ పునరుత్థానం అనే అంశమే లేకపోతే యేసు సిలువలో ప్రాణం, మళ్ళీ మనం దేవుని తీర్పును ఎదుర్కొనుట, శిక్ష, రక్షణ అనే విషయాలే లేకపోతే యేసు సిలువ అవసరం లేదు. తీర్పు ఉంది, పునరుద్ధానం ఉంది, శిక్ష, రక్షణ రెండు ఉన్నాయి, నరకము పరలోకము రెండు ఉన్నాయి. గనుకనే ఆ నరకము నుంచి, ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి, మనకు రక్షణనిచ్చి నిత్య జీవం మనల్ని చేర్చడానికి, నిత్య జీవం మనకు అనుగ్రహించడానికి యేసు సిలువను ఎక్కాల్సి వచ్చింది. సిలువను ఎక్కాడంటేనే అర్థం అది, ఇవన్నీ ఉన్నాయని అర్థం. లేకపోతే ఏం పిచ్చిబట్టి ఎక్కుతాడా సిలువ, లేదా టైంపాస్ కోసం ఎక్కుతాడా? సిలువను ఎక్కాడంటేనే అర్థం ఏంటి? డేంజర్ ఉంది అని. అందుకే పునరుద్ధానములో మనమందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆశతో, స్వతంత్రించుకొనవలెనన్న ఆశతో ప్రభు మన పక్షంగా ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు ఇక కేవలం పునరుద్ధానాన్ని గురించి నేను 2 మాటలు మీకు వివరిస్తాను. బాగా వినండి. ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? తిరిగి బ్రతికింపబడుట, మరలా లేచుట. ఓకేనా? మీరు కూడా నమ్ముతున్నారుగా? ఎంతమంది మారు మనసు రక్షణ పొందారో వారందరూ కూడా దీన్ని నమ్మే పొందారు. ఏమిటి నీ ఆశ అంటే, నేను తిరిగి లేపబడాలి, ప్రభుతో కూడా యుగ యుగాలు ఉండాలి. ఆమేన్. రైట్. అయితే పునరుద్ధానములు 2 విధములు, 2 సమయముల్లో జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ మొత్తం కలిపి కూడా 2 పునరుద్ధానాల గురించే మాట్లాడింది. అంతకుముందు భక్తులు పునరుద్ధానం చెందారు, వాటి గురించి మాట్లాడలేదు. పునరుద్ధానాలు మొత్తం సార్వత్రికంగా జరిగే పునరుద్ధానాలు 2. ఇది రాసుకోండి. ఒకటి మొదటి పునరుద్ధానము అన్నాడు. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరు లెగుస్తారంటే, ఆదాము మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు, మళ్ళీ చెప్తున్నాను, ఆదాము మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు ఎందరూ దేవుని మాటకు విధేయత చూపి విశ్వాసమును బట్టి జీవించారో వారందరూ తిరిగి బ్రతికింపబడతారు, తిరిగి లెగుస్తారు. ఇది మొదటి పునరుద్ధానం. మరి అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తారు అంటే, గ్రంథంలో చెప్పాడు, తమ తమ ప్రయాసలు మాని వారు విశ్రమించుచున్నారు అని. మరి శరీరాలు మట్టిలో పెట్టబడ్డాయి. మరి ఆత్మలు ఎక్కడున్నాయి అంటే, ఆత్మలు పరదైసు అనే ఒక ప్రాంతం ఉంది, అందులో ఉన్నాయి. పరదైసు అనే ఒక ప్రాంతం ఉందండి. అది చాలా పెద్దది, కోట్లాది మంది వ్యక్తులు ఉన్న ప్రదేశం అది. పరదైసు అనే దానికి అర్థము దేవుని వనము లేక దేవుని తోట అని అర్థం. పరదైసు అంటే అదే బాయ్, పరలోకము వేరు, పరదైసు వేరు. పరలోకం అంటే దేవుని సింహాసనం ఉండి 24 పెద్దలుండి, దేవుని 7 ఆత్మలుండి, కెరూబులు, శరాపులు, మహాదూతలు, కోట్లాది దూతలు ఉన్నటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అది కూడా పరలోకమే. కానీ పరదైసు వేరు. పరదైసు ఏంటంటే, ప్రభువునందుండి మృతులైన మృతుల యొక్క ఆత్మల విశ్రమ స్థానం. ఇప్పుడు మనల్ని పిలిచాడు అనుకో దేవుడు, మనం చేరేది పరదైసుకి. పరదైసులో మనకంటే ముందెళ్ళినటువంటి పరిశుద్ధుల ఆత్మలన్నీ ఉంటాయి. అక్కడ మనం జాయిన్ అవుతాం. పోయి ఇక్కడ కన్ను మూస్తే అక్కడే కన్ను తెరిచేది. మళ్ళీ అది ఆత్మల లోకం. ఇట్లానే ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఈ శరీరాలు కనపడుతున్నారు, శరీరాలకు టచ్ అవుతున్నాయి. అట్లాగే మనం ఆత్మలుగా మార్పు చెందినప్పుడు ఆత్మల ప్రపంచంలోకి వెళ్తాం. ఆత్మకు ఆత్మ టచ్ అవ్వటం, ఆత్మతో ఆత్మ మాట్లాడటం, అదంతా మామూలుగా జరిగింది. నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా? మళ్ళీ మనం చేసిన క్రియలు గుర్తులు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. మనం ఏమేం చేశామో, మనం ఏమేమి ఆశలు కలిగి ఉన్నామో, ఏమేమి జరిగించామో, ఇంకా ఏం జరిగించాలనుకున్నామో, టోటల్ అంతా కూడా మనకి జ్ఞాపకంలో ఉంటుంది. చనిపోగానే ఇంకా వాళ్ళకి ఏం తెలియదు అనుకోవద్దు. ఎవరు మనతో జీవించారో, తల్లిదండ్రులుగా ఎవరున్నారో, అన్నదమ్ములుగా ఎవరున్నారో, అక్క చెంటంటుగా ఎవరు ఉన్నారో, భర్తగా ఎవరున్నారో, భార్యగా ఎవరున్నారో, ఎవరెవరు ఏమేమి క్యారెక్టర్ పోషించారో మొత్తం తెలుసు. అందుకే ధనవంతుడు అగ్నిలో యాతన పడుతూ, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు అన్నాడు. వాడికి వాళ్ళ కూర్చున్నట్టు గ్రహింపు లేకపోతే ఎట్లా అంటాడు? చచ్చిన వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటామా? కాదు, వాళ్ళ ఆత్మలకు అన్నీ తెలుసు.
2 ప్రదేశాలకు వెళతాయి చనిపోయిన మానవుల ఆత్మలు. ఒకటి పరదైసుకి లేదా పాతాళపు అగ్నికి. నరకం వేరు, పాతాళంలో ఉండే అగ్ని వేరు. నరక శిక్షకు నిర్ధారణ అయిపోయినటువంటి వాళ్ళని కొంతమందిని పాతాళపు అగ్నిలోకి పంపిస్తాడు. ఫైనల్ జడ్జిమెంట్ అయినాక నరకంలోకి పంపిస్తాడు. పరలోకానికి డిసైడ్ అయిన వాళ్ళని ముందు పరదైసుకు పంపిస్తాడు, పరిశుద్ధుల విశ్రమ స్థానానికి, తర్వాత పరలోకానికి, జడ్జిమెంట్ అయినాక పరలోకానికి. దేవునికి స్తోత్రం. ఇదంతా అభూత కల్పన, కపోల కల్పితం అనుకోవద్దు. అక్షరాలా జరగబోతుంది. ఇది ఏం డౌట్ లేదు, అక్షరాలా జరగబోతుంది. ఎవ్వరూ దీన్ని త్రోసిపుచ్చవద్దు, తక్కువ అంచనా వేయొద్దు. దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి, దాని కొరకు మనం సిద్ధపడాలి. ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండం. రాజులు, అధికారులు, చక్రవర్తులు, భూపతులు, అధిపతులు అడ్రస్ లేకుండా పోయారు. నాయకులు, రాజులు, రంగప్పల అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా పోతారు, మనం కూడా పోతాం. ఎవరు ఉండం, అదైతే తిరుగులేదుగా. ఆ మరణం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మృతుల ఆత్మల విశ్రమ స్థానానికి వెళ్తాయి పరిశుద్ధుల ఆత్మలు. దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న దుర్మార్గుల ఆత్మలు, కనికరము, జాలి, ప్రేమ, దయ లేకుండా దేవుని కృపను కూడా నిరర్ధకం చేసిన దుర్మార్గుల ఆత్మలు పాతాళ అగ్నికి పోతాయి. మరి పరిశుద్ధుల ఆత్మలు విశ్రమస్థానం పరదేశంలో ఉంటాయి అన్నారు కదా, మరి ఎప్పుడు బయటకు వస్తాయి? ఆ బయటకు వచ్చే ఘట్టమే మొదటి పునరుద్ధానం. పాతాళాగ్నిలో దుర్మార్గుల ఆత్మలు ఉన్నాయి అన్నాను కదా, వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారంటే వాళ్ళు బయటకు వచ్చేది రెండవ పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. దీనికి మీకు లేఖనాధారం చూపిస్తాను. ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయానికి పదండి. అక్కడ చూడండి 5వ వచనం ఒకసారి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగొరవారు ధన్యులను పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ మొదటి పునరుద్ధానములో, మొదటి పునరుద్ధానం అన్నకాడ రౌండ్ కొట్టాలి. మొదటి పునరుద్ధానము అనే మాట వచ్చిందంటే రెండో పునరుద్ధానం కూడా ఉందని అర్థం. ఉన్నది ఒకటే పునరుద్ధానం అయితే మొదటి పునరుద్ధానం అని రాదు. అర్థమైందా? మొదటి పునరుద్ధానం అన్నాడంటేనే రెండో పునరుద్ధానం ఉందని అర్థం. మొదటి పునరుద్ధానంలో ఎవరు పాలుగలవారు? పరిశుద్ధులు. మొదటి పునరుద్ధానంలో లేచే వాళ్ళందరూ ఎవరట? పరిశుద్ధులట. ప్రభువు లేచినట్టే వీళ్ళు కూడా లెగుస్తారు మహిమ శరీరాలతో. ఆ లేచినప్పుడు ఏమైద్ది? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా ఒక్కసారి చూడాలి ఆ వచనం అందరూ కూడా. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం. ఇక్కడ ఎవరు అన్నాడు? మనుషులందరూ అనలా, మనమందరము అన్నాడు. మనము అంటే ఎవరు? సంఘము. ఎవరో కొరింథీలోనున్న సంఘానికి రాస్తున్నాడు ఆ లేఖ, అన్యులకు కాదు. క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని మొదలు పెడతాడు. పత్రిక ప్రారంభంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరండి? దేవుని సంఘమునకును. కొరింథీలో ఉన్న దేవుని సంఘము. ఇప్పుడు చెప్పండి, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షమవుతామంటే అన్యులా లేకపోతే క్రైస్తవులా? నోరు తెరిచి అందరి చెబితే సంతోషపడతా. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరు? చెప్పుకో. నేనే. చెప్పండి, నీకెళ్ళి చూపి చెప్పుకోండి. ఎవరు అన్నాడు చెప్పకండి. మీరే, నేనే, నేను, మనం.
పునరుద్ధానము జరిగిన తర్వాత, మొదటి పునరుద్ధానము జరిగిన తర్వాత, అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగింది. అది జరిగిన తర్వాత మనందరికీ మహిమ శరీరములు ఇచ్చి మనల్ని లేపిన తర్వాత నేరుగా తీసుకెళ్ళి పెళ్లి విందులో కూర్చోబెట్టడం. ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద కలదన్నాడు, గుర్తుందా? వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తానన్న మాట గుర్తుందా? ప్రభు అన్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుండి చదువు నాయనా. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం కూడా అన్యులకా క్రైస్తవులకా? భవిష్యత్ సమాచారం అన్యుడికి కాదు, మనకిచ్చాడు. అందులో ఏమన్నాడు? ప్రతి వానికిచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఇప్పుడు వరుసగా కోట్ చేసుకుందాం ఒకదాన్ని ఒకటి. ఫస్ట్ పునరుద్ధానం జరుగుద్ది, అందరినీ లేపుతాడు. ఈ పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? క్రీస్తు రెండవ రాకడలో మృతులు అక్షయులుగా లేపబడతారు. ఓకేనా? భూమి మీద ఉన్నోళ్ళు రెప్పపాటులో మార్పు చెందుతారు. మృతులు ముందు లెగుస్తారు, తర్వాత మిగిలినాళ్ళు రెప్పపాటులో మార్పు చెంది వాళ్ళు మొత్తం కలిసి ప్రభు ముందు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాం. ప్రభు ఉంటాడు, మనం ఉంటాం. అర్థమైందా? ఆయన డైరెక్ట్గా భూమి మీదకి రావచ్చు, కానీ రాడు. మధ్యాకాశానికి వస్తాడు, మనం అక్కడికి ఎత్తబడతాం. ఎందుకంటే ఆయన పెండ్లి కుమారుడు, మనం వధువు. గమనించండి మీరు, వివాహ కార్యక్రమాల్లో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇంటికి పోడు, పెళ్లి కుమార్తె డైరెక్ట్గా పెళ్లి కొడుకు ఇంటికి పోదు. మధ్యలో విడిది గృహం అని ఒకటి ఉంటుంది. విడిది. ఇస్సాకు భార్య అయిన రెబెకాని ఇస్సాకుకి ఎలియాజరు అప్పచెప్పినప్పుడు ఇంటికాడ అప్పచెప్పాడా, పొలంలో అప్పచెప్పాడా? ఎక్కడి నుంచి? ఆమె ఉన్న ప్రదేశం నుంచి అక్కడ దాకా తెచ్చాడు. ఆమెమో తన ఇంటిని విడిచి ఇక్కడికి వచ్చింది. ఇస్సాకేమో తన గుడారాన్ని విడిచి పొలములో ధ్యానింపవచ్చాడు. ఇద్దరు కలిసి ఎక్కడ కలుసుకున్నారు? పొలములో కలుసుకున్నారు. ఆ వచ్చుచున్నవాడెవరు అని అడిగింది. నా యజమానుడు ఇస్సాకు. అంతవరకు చాలామంది పురుషులు ఎదురయ్యారు, ఎవరిని కూర్చి అడగల రెబ్కా. ఆ వచ్చుచున్నాడు ఎవరు అని. ఇస్సాకును చూడగానే ఆమెకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎలియాజరు ముందే చెప్పాడు, ఇస్సాకు ఇలా ఉంటాడు, ఆయన వ్యవహారం ఇది, ప్రవర్తన ఇది, క్రమం ఇది అని అన్నీ ఆయన గురించి చెప్పి విని 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 ఉంది. ఈరోజు మనం కానీ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని గురించి విని 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 ఉన్నట్టు ఇస్సాకును గురించి రెబెకా విని 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 ఉంది. అందుకే ఇస్సాకు కనబడగానే ఆ పొలములో నడుచుచు వచ్చుచున్న అతడెవరు అంటే, అతడే నా యజమానుడు ఇస్సాకు అంటే, ఈమె ఒంటి దిగి ముసుగు వేసుకొని నిలబడింది. అప్పుడు ఈయన వచ్చి విషయాలు తెలుసుకొని ఆమెను తన తల్లి అయిన శారా గుడారంలోనికి తీసుకొని పోతాడు. ఇస్సాకు రెబెకాను ప్రేమించాను. ఇదే టైపులో మన ఇక్కడ సంప్రదాయాల్లో కూడా పెళ్ళిళ్ళు అంతే జరుగుతాయి. డైరెక్ట్గా అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోడు, అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోదు. అక్కడ పెళ్లి మంటపం దగ్గర కార్యక్రమాలు జరుగుతుంటే అమ్మాయిని తీసుకొచ్చి విడిది ఇంట్లో దించుతారు. అబ్బాయి ఊరేగింపుకు వచ్చి అమ్మాయిని తీసుకొని పోతాడు, లేదా అబ్బాయి తరపు వారైనా వచ్చి ఊరేగింపుగా తీసుకొని పోతారు. కానీ అక్కడ ఇశ్రాయేల్ కట్టడం ఏంటంటే డైరెక్ట్గా అబ్బాయి వచ్చి తీసుకొని పోతాడు. సరే, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా రాకపోయినా మన అబ్బాయి అయితే ఆయన మన కోసం వచ్చి తీసుకొని పోతాడు. ఎవరు మన అబ్బాయి? ఎవరు మన అబ్బాయి? భూమి మీద నుండేమో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. పరలోకము నుండి ప్రభువు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో దిగివచ్చును. ఆయనేమో పరలోకం నుండి దిగి వస్తాడు, మనమేమో భూమి మీద నుండి ఎత్తబడతాం. ఆయన దిగుతాడు, మనం పైకి ఎక్కుతాం. ఇద్దరం ఎక్కడ జంక్షన్ అవుతాం? మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనందరం ఆదాము నుండి ఎంతమంది ప్రభునందుండి మృతులయ్యారు? వాళ్ళందరూ లెగుస్తారు. ఓయబ్బా, ఎవడో లెక్కింపజాలో ఒక పెద్ద సమూహం, కోట్ల మంది మొత్తం ఎదుర్కొంటాం. బాగుంది. ఇంక వెంటనే పెళ్ళి కాదు, తీర్పు.
తీర్పు. యేసుక్రీస్తు రెండవ రాకడలో పరిశుద్ధులంతా ఎత్తబడ్డ తర్వాత 2 కొరింథీ పత్రిక 5:10 నెరవేరుతుంది. అందులో ఏం చెప్పాడు? తాను జరిగించిన క్రియల చొప్పున, దేహముతో జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి యొక్క ఫలము పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ప్రత్యక్షం కావలేను అంటే అర్థం ఏందో తెలుసా? ఆయన ఎదుర్కొంటాం కదా, అందరినీ కలుసుకుంటాడు కదా, ఒక్కసారిగా అక్కడి నుంచి మనం ప్లేస్ మారిపోతాం. జస్ట్ అట్లా స్క్రీన్ మారినట్టు మారిపోద్ది. మారిపోగానే న్యాయపీఠం మీద ఆయన కూర్చొని ఉంటాడు. అప్పుడు పరిశుద్ధులందరూ లైన్లో ఉంటారు. అప్పుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున తీర్పు జరిగింది. ఆ తీర్పు ఎందుకు? ఆయన దేవుడిచ్చే జీతం ఏంది? మామూలుగా మనకి నెలసరి జీతం ఇస్తారు, అది డబ్బు రూపంలో ఉంటుంది, కొన్ని ఊళ్ళల్లో ధాన్య రూపంలో ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకో రూపంలో ఉంటుంది. మరి ప్రభువు ఇచ్చే జీతం ఏ రూపంలో ఉంటుంది అంటే మహిమ రూపంలో ఉంటుంది. గుర్తు రాసుకోండి. దేవునికి స్తోత్రం. ప్రభువు ఇచ్చే జీతం ఎలా ఉంటుందంటే మహిమ రూపంలో ఉంటుంది, మహిమ యొక్క అంతస్తు రూపంలో ఉంటుంది. నువ్వు మారు మనసు పొందావు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందావు, పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధుడైన ప్రభువుని చచ్చిందాకా వెంబడించావు. ఈ వెంబడించే దానిలో నువ్వు ఆయన నిమిత్తం ఎంత కష్టపడ్డావు, ఎంత త్యాగం చేశావు, ఎన్నిటిని కోల్పోయావు, ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన తలాంత్ ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన ధనం ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత వెచ్చించావు, నీకు ఇచ్చిన జ్ఞానము బలం ఎంత వెచ్చించావు, నువ్వు దేవుని కొరకు ఎంత ఫలించావు. ఇదంతా కూడా ప్రతి మనిషి ఎవరెవరి త్యాగాలు ఏంటి, ఎవరెవరి కష్టం ఏంటి, ఎవరెవరి బుద్ధిహీనత ఏంటి, ఎవరెవరి బలహీనత ఏంటి, ఎవరెవరి బలం ఏంటి మొత్తం తీసుకుంటాడు లిస్టులోకి. నిన్ను చాలా ఉన్నత స్థాయిలో ఉంచుదాం అనుకున్నాను కుమారుడా, కానీ కొన్ని విషయాల్లో నువ్వు లోపంగా కనపడ్డావు, కాబట్టి నిన్ను ఇక ఆ మహిమలోకి అయితే ఉంచలేను, కాబట్టి నీకు ఇది 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 అని తక్కువ స్థాయి మహిమను చూపిస్తాడు. నీకు చాలా తక్కువ అవకాశాలు నేను ఇచ్చాను, కానీ ఎక్కువ కష్టపడ్డావు నా కుమారుడా, నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు ధనవంతుడివి, దరిద్రుడను అనుకుంటున్నావు కానీ ధనవంతుడివి. చాలా కష్టపడ్డావు, చాలా త్యాగం చేసావు నా కోసం. ఇదిగో నీకు ఈ ఉన్నత మహిమ ఇస్తున్నాను రా. ఇక నువ్వు ఆ మహిమలో స్థిరపడు. ఇక అది స్థిరం. ఒకసారి జడ్జిమెంట్ జరిగిందంటే అది నిత్యమైన తీర్పు అని మర్చిపోవద్దు. ఈ పునరుద్ధానంలోనే నిత్యమైన తీర్పును గూర్చిన వర్ణన 2 మీకు అందిస్తున్నాను. నిత్యమైన తీర్పు అంటే ఏంటో తెలుసా? నిత్యము తీర్పు తీరుస్తాడని కాదు. ఒకసారి జడ్జిమెంట్లో నీకు ఒక మహిమ నిర్ధారణ జరిగింది అంటే ఇక నీవు నిత్యత్వం అంతా అదే అంతస్తులో ఉండాలి, ఇక మారదది. ఆ జడ్జిమెంట్ ఎలాంటిదంటే అది పర్మనెంట్. ఇక ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? నిత్యమైన తీర్పు అంటే అది అర్థం. ఒకసారి నీకు ఇది అంతస్తని నిర్ధారణ అయిందంటే ఇంకంతే. ఇప్పుడు మీకు ఈజీగా చెప్తాను. ఒకటికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. 1 ఇచ్చినోడు గుంట తీసి పూడ్చిపెట్టాడు, 2 ఇచ్చినోడు 2కు 2 4 చేశాడు, 5 ఇచ్చినోడు 5కు 5 10 చేశాడు. 10 చేసినోడితో ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి, 5కు 5 10 ఇచ్చావు, 10 పట్టణముల మీద ఏలికవై ఉండన్నాడు. 2కు 2 ఇచ్చినోడిని ఏమన్నాడు? బడా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నీవు 5 పట్టణముల మీద అధికారి అయి ఉండన్నాడు. కొంచెం ఇచ్చి ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి పట్టణాలే అప్పచెప్పేశాడు. ఇప్పుడు రేపు మన కోసం సిద్ధపరచినటువంటి కోటాను కోట్ల మహిమ ప్రపంచాలు ఉన్నాయి. మీకు అర్థం కావటల్లా, మనకు అర్థం కాదు. ఏందోలే అనుకుంటాం మనం. మన దరిద్రం అంతా పనికి మళ్ళీ దరిద్రం తేడం తెలుసా? మన కళ్ళ ముందు కనపడేదే నిజం. ఇదే 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 భ్రమ. ఈ అల్పకాల పాపభోగాలు, అహీక విచారాలు, ఒక పూట కూటి కొరకు పరుగులు ఎత్తేటువంటి ఆ దరిద్రం అంతా కూడా ఈ కళ్ళ వల్ల తెచ్చిందన్నమాట. ఈ కళ్ళు, ఈ శరీరం. ఇది ఎలా ఉంటుందో తెలుసా? అదృశ్యమైన ప్రపంచం ఉన్నదని నమ్మదో,
అది పర్మనెంట్ అని నమ్మదో. ఏ కాడికి ఇక్కడే ఇదే 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 ఈ పిచ్చే. కానీ వాస్తవం అది. కాబట్టి ఇది గ్రహించి ఈ ఐహిక విచారాల నుంచి, అల్పకాల పాప భోగాల నుంచి వదిలించుకొని విడిచిపెట్టి, క్రీస్తు ఆయన ఇచ్చేది స్థిరం కాబట్టి ఆయన కోసం నా బ్రతుకు అంకితం అని దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకునే వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నత మహిమలో ఉంటారు. ఇక ఎన్నిటి మీద ఏలికగా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో తెలియదు. రేపు అక్కడికి పోయిన తర్వాత నెత్తికొట్టుడు, అబ్బా ఎంత తప్పు చేశాను, ఎంత నిర్లక్ష్యం చేశాను, అమ్మా ఇంత దక్కిద్ది అనుకుంటే నేను అసలు అశ్రద్ధ చేసేవాడిని కాదు, చేసేదాన్ని కాదు, అయ్యయ్యో అని బాధపడతారు. బాధపడినా ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఇక నిట్టూర్పు పెట్టవటం, ఇంక నిర్లక్ష్యానికి సిగ్గుపట్టమే. అందుకే నేను మొత్తుకొని చెప్పేది, ప్రభు కోసం బతకండి, ప్రభు చిత్తం కోసం బతకండి. టైం పాడు చేసుకున్నారు, జీవితకాలం అయిపోతుంది. కనీసం ఉన్న శేషమైన క్రీస్తు కోసం ఖర్చు పెట్టండి, క్రీస్తు చిత్తం చేయండి, దైవ సేవలో పాలివారు కండి, దైవ సేవలో సహకారులు కండి. మీకున్న వాటిని అవసరమైతే దేవుని కొరకు, ఆత్మ రక్షణ కొరకు, మందిర నిర్మాణం కొరకు, నీకు స్థలం ఉన్నా ఏదున్నా, నీకు మనీ ఉన్నా ఏదున్నా సరే దేవుని పని కొరకు వెచ్చించండి. రేపు నీకు దేవుని దగ్గర బహుమానం ఉంటుందంటే నమ్మట్లా. నమ్మకుండా నేను చేయమంటా. నమ్మి చేసిన వాళ్ళు ధన్యులు, నమ్మనోళ్ళు వాళ్ళకి అమ్మ నేను చేయలేదు, అమ్మో నా రూపాయి నా పాపాయి, రూపాయి పాపాయి, రూపాయి పాపాయి అంటే పెట్టుకో. రేపు వచ్చింది నీ పాపాయి నీ దగ్గరికి. ఎందుకు పనికి వచ్చింది అక్కడ నీ రూపాయి? పెట్టమన్న దగ్గర పెట్టకుండా నువ్వు ఏడగ తీసుకొచ్చి నా డబ్బులు నువ్వే తీసుకో. నేనేం చేసుకోండి? పిచ్చిమోహం దానా, పిచ్చిమోహం నాకెందుకు? అక్కడ పెట్టమన్నాను, పరిచయం అక్కడ చేయమన్నాను, ప్రార్థన అక్కడ చేయమన్నాను, సువార్త అక్కడ ప్రకటించమని చెప్పిన దగ్గర పని చేయలేదు. కానీ మొహం ఎక్కడికి వచ్చి నేను పోటు పొడుస్తా అంటున్నాడు అంటాడు. అరే అవకాశం ఇచ్చాను, ఆయుష్కాలం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, చేయటానికి పని కూడా చూపించాను. ఏం చేశావు? అరే టీవీలు పెట్టుకొని, సెల్ ఫోన్లు పెట్టుకొని టైంపాస్ చేసుకుంటా, వాళ్ళతో వీళ్ళతో పిచ్చపాటి సోది మీటింగులు పెట్టుకొని, షికార్లు కొట్టుకుంటా, జలసాలు తిరుగుకుంటా, తెలిసి కూడా నువ్వు దేవుని పనిలో సహకరించలా, తెలిసి కూడా నువ్వు కోఆపరేట్ చేయలా, తెలిసి కూడా నా పనిలో నువ్వు పెట్టుబడి పెట్టలా. నీ డబ్బుని లోకంలో పెట్టుబడి పెడితే పైసలు వస్తాయి అనుకున్నావు, కానీ నా పనిలో పెట్టుబడి పెట్టినట్టయితే నీకు అక్షయమైన ధనం వచ్చి ఉండేది. బ్యాంకులో వేస్తే నీకు 80 పైసల వడ్డీ, కానీ నా నిమిత్తం నువ్వు కానీ వెచ్చించినట్లయితే నువ్వు లెక్కించలేనంత ఇచ్చేవాడిని నేను. కానీ అంత సాహసం ఎవరు చేస్తారు? అంటే మీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్సులు తెచ్చి నాకేమని అంటలేదు, వందనాలు, అలాగ నేను చెప్పట్లేదు. మీ ధనము నాశించి నేను చెప్పట్లేదు. కానీ న్యాయపీఠపు తీర్పులో ఏం జరిగిద్ది, అట్లా ఎవరెవరు వాళ్ళ టైంని ఎలా వెచ్చించారు, దేవుని చిత్తం ఎలా చేశారు. నువ్వు నీ కోసం, నీ ఇంటి కోసం మాత్రమే బతికితే నీకు బహుమానం ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఒకవేళ ఇచ్చినా అది ఎంతో అల్పమైనదై ఉంటుంది. కానీ దేవుని నిమిత్తం నీ బ్రతుకు అంకితమైతే, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం అంకితమైతే, దైవ సేవకు నీ జీవితం బలిపీఠం మీద ఆహుతి గావించబడితే దానికి ఉంటుంది అమూల్యమైన బహుమానం. దానికి దేవుడిచ్చే మహిమ వేరు. ఇదిగో నా కుమారుడు వాని జీవితకాలం అంతా నా కోసం పరితపించాడు. ఇదిగో కూర్చున్నా, లేచినా, తిన్నా, ఏం చేసినా సరే నా ధ్యాస, నా ధ్యానం, నా చిత్తము నెరవేర్పు, ఆత్మల రక్షణ, సువార్త ప్రకటన, పరిచర్య, రెస్ట్ లేకుండా కష్టపడ్డాడు. వానికి ఇచ్చిన టైంను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. రా నా కుమారుడు, ఇదిగో మహిమ అంటాడు. దీవారాత్రాలు దేవుని కోసం కష్టపడ్డవాడను, ఆదివారం కూడా సరిగా చర్చికి రాని పనికిమాలినోడు ఇద్దరు ఒకటే. ఏమయ్యా మరి నేను పాట ఆహా నా ధన్యత అని నీ కూర్చున్నోడు కూడా ఆదివారం సరిగా చర్చికి రానోడు, ఓహో నా భాగ్యం. ఏం భాగ్యం? ఆదివారం కూడా సరిగా చర్చికి రాడు, వచ్చినా మైండ్ పెట్టడు, వచ్చినా బజార్లో అమ్మిడి తిరుగుతాడు. ఎట్లాంటి వాడను క్రీస్తు కోసం దీవారాత్రాలు కష్టపడి అంకితం అయిపోయి బ్రతుకుని పణంగా పెట్టినోడు ఈక్వలా? శరీర కోరికలు తీర్చుకుంటూ శరీరానుసారంగా బ్రతికిన వాడను, శరీర ఇచ్చలను చంపుకొని దేవునికి జీవితాన్ని అంకితం చేసుకొని, దేవుడు చాలు, ఆయన చిత్తము చాలు, నా శరీర వ్యామోహాలు తీర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వాటిని అధిగమించి
క్రీస్తు కోసం నిలబడి పవిత్రతను కాపాడుకున్నవాడు ఇద్దరు ఈక్వల్ కాదు కదా. శరీర కోరికలు చంపుకోలేకుండా శరీర కోరికలు తీర్చుకోవటంలోనే బ్రతుకును వెచ్చించినోడను అన్నిటిని చంపుకొని క్రీస్తు కోసం అంకితమైన వాడు ఇద్దరు ఈక్వల్ కాదు కదా. ఏమంటావు బెదరు? మరి న్యాయపీఠం తీర్పు అవసరమా లేదా? లేకుండా మరి ఇక పశువుల దొడ్లో కానీ అందరం దోలినట్టు తోలుతాడు ఆయన. పోండి మొత్తానికి ఒకటే కొలత పోండి అంటాడా? అదేమి న్యాయం? క్రీస్తు కోసం హతసాక్షి అయినోడు గాను ఆదివారం సరిగా చర్చికి కూడా రానోడిని మొత్తాన్ని కలిపి ఒకే అంతస్తులో ఉంచుతాడా? తప్పు. పొరపాటును కూడా అది చేయడు యేసయ్య. చేయడు. అన్యాయము చేయువాడు అన్యాయము చేయని, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరచిపోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. ఏమన్నాడు? వాని వాని క్రియలకు ఏమన్నాడు? వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. అదే మొదటి పునరుద్ధానం తర్వాత జరిగేది. ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? మొత్తాన్ని తీసుకెళ్ళి నీ పేరు చెప్పుయా జాన్, ఇదిగో నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ లైఫ్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఇన్ని విషయాలు నేను నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చి నేను ఇంతవరకు సద్వినియోగం చేసుకున్నావు. అయితే కొన్ని లోపాలు ఉన్నాయి నీలో, నీకు తెలుసు కదా, చెప్పమంటావా, చూపిమంటావా అంటాడు. వద్దులే ప్రభా, నాకు తెలుసు కదా, తెలుసు కదా. అది కాబట్టి వాటిని బట్టి మరి కొంత పర్వాలేదు కనుక నువ్వు ఇంతవరకు నువ్వు ఇందులో ఉండంటాడు. ప్రభా మరి ఇక ప్రమోషన్ ఏమన్నా మళ్ళీ నేను ఏమన్నా ఇక్కడ కష్టపడేదానికి ఏమైనా ఉంటుందా, ఇంకొంచెం మళ్ళీ పైమెట్టు అట్లా ఏమైనా ఉంటుందంటే అది భూలోకంలో ఉన్నాయన్నా, ఇక్కడ లేదు. ఇక ఇది నిత్యమైన తీర్పు. మరి నేను ముందు నుంచి గ్రంథంలో చెప్పి ఉంచాను, నేను నా దాసుని ద్వారా చెప్పాను కూడా, నేను ఇది సీరియస్ మ్యాటర్, మీరు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాను. దాన్ని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసావు, ఇంతవరకే నీకు ఓకే, ఇంకేందంటానికి లేదు. జడ్జి ఆయన. అమ్మా నీ పేరు చెప్పురా. తల్లి 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 స్టార్టింగ్లో ఉన్న తల్లి నిర్మల, నీకున్న శక్తి కొంచెమైనా నా కోసం కష్టపడ్డావు. నీ హృదయాన్ని ఎన్నో గాయాలు కలిగించే విధంగా నేను నీ విషయంలో నిన్ను పరీక్షించినా పాస్ అయ్యావు. సనగలేదు, గొనగలేదు. నా కోసం నువ్వు నీ శక్తికి మించి చేసావు నా కుమారి, రా నిన్ను ఇక్కడ ఉంచుతానంటాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని ఎదుర్కొంటాడు ఆయన. ఈ గుంపులో నన్ను ఆడు పట్టించుకుంటాడులే అంటే శాలేమన్నా కాదు, గుంపులో ఎవరెక్కడ ఉన్నారో పట్టించుకోకుండా వదిలేయటానికి అందరిని నిర్మించిన వాడు ఆయన. ముక్కు, నోరు, కళ్ళు, పళ్ళు, ఒళ్ళు మొత్తం ఇచ్చినోడు ఆయన. నువ్వు ఎంత గుంపులో ఉన్నా సరే నిన్ను చేసినోడికి నువ్వు తెలియదు ఏంది. ఈ శాలితీలన్నీ కనపడుతున్నాయి, ఆ శాలితీ ఇంకో శాలితీని చేశానుగా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శాలితీ తెలుసు ఆయనకి, ఎందుకంటే అన్ని శాలితీలు ఆయనే నిర్మాణం చేసింది. అందరూ తెలుసు. ఎంత గుంపులో ఉన్నా సరే పేరు పెట్టి పిలుస్తాడు. నేను పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. నేను స్పష్టంగా నీతోనే మాట్లాడతాడు. ఇప్పటికే నీకుంది అనుభవం. ఎంతమందికి ఉంది? ఎంత గుంపులో ఉన్నా సరే నీతో దేవుడు మాట్లాడే అనుభవం ఎంతమందికి ఉంది మీలో? మరి ఇక్కడే మాట్లాడుతున్నప్పుడు అక్కడ మర్చిపోతాడు. అమ్మ ఎవర్రా తల్లి నువ్వు, నిన్న గుర్తులేదమ్మా నీ పేరు ఏంది అనడో, నీ పేరు పెట్టి పిలుస్తాడు. మొత్తం షేక్ అందరూ షేక్ మస్తాన్లు, షేక్ మస్తానమ్మలు అవుతారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జరిగింది అక్కడ. మీకు చెబుతున్నా, నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఎందుకంటే నా సంబడం నాకు తెలుసుగా. రేపు అక్కడ రే ప్రసంగాలు మామూలు దంచలా, పెద్దోడు వస్తారా, రా, పెద్ద మనిషి రీడు, ఈ జనాలు మామూలుగా భజన చేయలేడు కదరా.
శాలేమాన్ అంతా శాలేమాన్ ఎంత అని వీడి సంబడం అంతా నాకు తెలుసు రా, నిలబడి ఇక్కడ నిలబడా, ఏంది నీ సంగతి అంటే నా బతికేంది, నాకుండే దడ నాకుంది, అదైతే ఖాయం. బహిరంగంగా పరువు దిగిపోయినా నీ లోపాలు నీకు తెలుసు కదా. నేను ఎక్కడో ఉంచుదాం అనుకున్నా, నువ్వు ఇట్లా ఇదేవో కాబట్టి నీకు ఇది ఓ ప్రభా ఇంకేమన్నా ఇంక లేదు, అయిపోయింది డిసైడ్. ఇంక మళ్ళీ మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే దూతలే గడగడలాడుతూ ఉంటారు ఆడ. దహించు అగ్ని, తీర్పు వచ్చిందంటే ఇంకంతే. ఎగ్జామ్ అయిన తర్వాత పాస్ ఆఫ్ ఫెయిల్ అని లిస్ట్లో ఓపెన్ అవుతాయిగా, ఇంకంతే. లిస్ట్ వచ్చిందంటే ఇక దాన్ని మార్చేదానికి లేదన్నట్టు. ఇక్కడన్నా మళ్ళీ మనం రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, లేగానే అక్కడ లిస్ట్ అవుట్ అయిందంటే ఇంకంతే. హృదయంలో పెట్టుకుంటే ఆ తీర్పు పేరే నిత్యమైన తీర్పు. ఒకసారి వీడు అగ్నికి అని డిసైడ్ చేశాడంటే ఇక వాడు అగ్నిలో నశించిపోవటమే. ఒకసారి వీడు నిత్య జీవానికి అని డిసైడ్ చేశాడంటే ఇక వాడు నిత్య జీవానికి. ఆ నిత్య జీవంలో వీడు ఈ అంతస్తులో ఉండాలి. ఈ 10 పట్టణాల మీద వీడు ఏలిక, ఇదిగో ఈ రాజ్యం మీద ఇతడు ఏలిక, ఇదిగో ఈ రాజ్యాలన్నిటి మీద ఇతడు చక్రవర్తి స్థానం, ఇదిగో ఈ ప్రపంచాలన్నీ ఇతడు చూసుకోవాలని, ఇదిగో ఈమెకి ఈ స్థానం, ఇతనికి ఈ స్థానం అని ఏమి ఇస్తాడో తెలియదు. కానీ మహిమ మహిమ మెచ్చుకుంటాడు, గద్దిస్తాడు, చెప్పదగ్గ వాటిని బయటపెట్టి గద్దిస్తాడు. పనికి మాలినోడా, ఇట్లెందుకు బోధించావు, ఇట్లెందుకు చెప్పావు, ఇట్లెందుకు ప్రవర్తించావు, అసలు ఏం ఆశించాను నీ గురించి, ఏం చేశాను. గద్దింపులు ఉంటాయి అక్కడ, మెప్పులు కూడా ఉంటాయి, మెచ్చుకుంటాడు కూడా. అసలు నిన్ను అంత పరీక్షించాను కదా, అసలు పట్టించుకోలేదు కదా, అసలు అంత విశ్వాసం ఎలా ఉంచావు నువ్వు, అంత ఎట్లా ఓర్చుకున్నావు నువ్వు, ఒక్కసారి కూడా సనగలేదేంది నా మీద అలగలేదేంది, నన్ను విసర్జించలేదేంది, ఎంత ముండోడు అనుకున్నావు. మామూలుడు కాదు, చాలా చాలా విసిగించాను నేను. అయినా సరే చాలా మొండిది, పిచ్చి, నేనంటే పిచ్చి, అస్సలు పట్టించుకోవాలి, వదిలేశా. ఎన్ని మొర్ర పెట్టిందో అన్నీ విని కూడా వదిలేశా. అసలు ఏం చేసిందో చూద్దాం, ఏం పట్టుదల తేల్చుకుందామని. అసలు వదిలిపెట్టిందా? తనకున్నవన్నీ తీసేశాను, చేదైన అనుభవాల్లో గుండా నడిపించాను, కన్నీళ్ళే అన్నపానాలుగా ఇచ్చాను, అన్నీ తాగింది. నన్ను ఒక్క మాట అనలేదు, నన్ను విసర్జించలేదు, నా పాదాలే పట్టుకొని ఏడ్చింది. పిచ్చిది. ఎందుకమ్మా, ఏం చేశానని? ఏం చేయాలి ప్రభువా? ప్రాణం పెట్టావు గయ్యా, అది చాలదా? ప్రాణం పెట్టావు గయ్యా, ఇంక చాలదా? అందుకే ఎన్ని బాధలైనా నేను వదలకూడదు అనుకున్నాను. అందుకేనమ్మా నాకంత ఇష్టాలు అయ్యావు నువ్వు. దా అందరి ముందు ఘనపరిచి నీ కష్టం, నీ సహనం, నీ బాధ, నీ ప్రయాస, నీ త్యాగం, నీ నమ్మకత్వం, నీ మంచితనం అందరికీ చెప్తాడు. అస్సలు ఆగడుగా, మెచ్చుకోవటంలో తొందర. ఏసైకి ఏ కొంచెం మనం మంచి కనబడితే పొంగిపోతాడు. నిజమండి. శతాధిపతి, ప్రభా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని గాను, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు, నువ్వు అధికారివయ్యా, నువ్వు ఏది చెప్తే అది జరుగుతుందయ్యా అని మాట్లాడితే జనం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఎవరికైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అంటాడు. ప్రభువా మరి పిల్లలు ఎలా బతకాలయ్యా? పిల్లల బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడితేనే కదా కుక్క పిల్లలు బతికేది. అవునయ్యా, నేను కుక్కనే, నా పిల్ల కుక్క పిల్లే. నీ పిల్లల కోసమే వచ్చావనుకో, మరి నా పిల్ల కుక్క పిల్ల అనుకొని ఒక రొట్టె వేయొచ్చు కదా. అప్పుడు తిరిగి ఏమన్నాడు? అమ్మా నువ్వు కుక్కవే కాదు, నీ పిల్ల కుక్క పిల్ల కాదు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది. మరియా రబ్బూని, బోధకుడా, ప్రభువా ఆగు, నేను నా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, నీ ఆర్తధ్వని విని వచ్చాను, నన్ను ముట్టవద్దు,
నేను తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తాను, ఇలా జరుగుతుందని వెళ్ళి నా సహోదరులకు చెప్పు. ఆగడే, దావీదు కుమారుడా, అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోతున్నావు అయ్యా, అయ్యా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. తక్కువ ఆగిపోయాడు. వాణిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. వెళ్ళి తీసుకొస్తే, నేను నీకేం చేయాలనుకుంటున్నావు? ప్రభా, చూపు అందుకూర్చున్నాను, నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక, వెళ్ళు అంటే ఆ క్షణాన కళ్ళు వచ్చినాయి. ఆర్తధ్వని విని దాటిపోడు, దీనుల మొర్రకు చెవినిచ్చేవాడు, ఏ కొంచెం మనం మంచిగా ప్రవర్తించినా పొంగిపోతాడు, పొగుడుకుంటాడు, గణపరుస్తాడు. దేవుని మనసు మనకి బైబిల్లో జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దొరుకుతుందండి. మురిసిపోతాడు, మెచ్చుకుంటాడు. వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా సరే సిమోను, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీలాంటి ఎవరున్నారు? చెప్పయ్యా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పయ్యా. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను వదిలిపెట్టి బ్రతకలేం ప్రభు, వెంబడించండి. జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రభా, ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ఆ ప్రవక్త అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేమా? పేతురు అన్నాడు, ప్రభా, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు కానీ రక్త మాంసాలు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరావు. మరియు ఏమిస్తానన్నాడు? తాళపు చెవులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఒక్క మాట అన్నాడో లేదో చూడు, ఎన్ని మాటలు ఎత్తేసాడు చూడు పేతురుని. యేసయ్య హృదయం అది, యేసయ్య హృదయం అంత రోబోలాగా సరే అట్లా ఉండడు. ముచ్చు మోకాలు వేసుకొని, ఏమండి, గుంటలు తీసే మోకాలు పెట్టుకొని, కోపిష్టి మోకాలు పెట్టుకొని, రాక్షస మోకాలు పెట్టుకొని, వికార మోకాలు పెట్టి ఉండడు. అట్లా ఆయన చాలా సహజంగా ఉంటాడు. ఆయన నీకు చాలా అందుబాటులో ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. కోపట్టం అంతే, కోపడతాడు, దగ్గర తీసుకోవటం అంతే. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. న్యూ ఇయర్కి ఇంకో పాట చేద్దాం అనుకున్నా, దేవుడికి చేయమన్నాడు, అందుకని దీన్ని చేశాను. ఇంకో పాట ఉందిలే, రేపు క్యాసెట్లో వచ్చింది, దేవుని చిత్తం అయితే. ఏమండి, నీ తల్లి కూడా నేను అర్థం చేసుకోలేదు, అట్లా ఆయన అర్థం చేసుకుంటాడు. నీ తండ్రి అర్థం చేసుకోలేడు, అలా ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ తీర్పు జరిగిన తర్వాత అందరికీ డిసైడ్ అయిపోయింది, నువ్వు ఇక్కడ నీకు ఇస్తాను. అక్కడ పళ్ళు బులిసిపోతాయి, అక్కడ నెత్తి కొట్టుకుంటా ఆ బుర్రపాడు పనికి మళ్ళీ బుర్ర, ఆ దరిద్రపు ఆ పెంట కోసం పరుగులు ఎత్తిన, ఆ పెంట కోసం, ఆ పనికి మళ్ళీ పెంట కోసం కొద్దిగా కంట్రోల్ చేసుకొని దేవుని చిత్తం చేస్తే, అబ్బాబ్బా ఈ భాగ్యం అంతా నాకు దక్కేది కదా, పళ్ళు పులిసిపోతున్నాయి ఈ భాగ్యం అని చాలామంది రేపు నెత్తి కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకోరలేగా నెత్తి కొట్టుకుంటారు, నా బుర్రపాటుగా, నా పనికి మళ్ళీ తెలివని. ప్రియులారా, నేను చెప్పేది నిజం, ఓకే? ఇక ఇంతే సంగతులు. అది మొదటి పునరుద్ధానం తర్వాత జరిగేది. ఒకటి అయిపోయింది ఇక టైం, మరి ఇక మిగిలింది తరువాయి భాగం వచ్చేవారం. అంటే ఇంకేం లేదు, నిత్యమైన తీర్పు అంటే అర్థమైందిగా. ఒకసారి జడ్జిమెంట్ జరిగిన తర్వాత ఇక మార్పు ఉండదు. దీని గురించి ఇప్పుడు మీకు వివరించాను. పునరుద్ధానం ఖాయం,
అది ఎప్పుడు జరిగిద్ది? యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగిద్ది. సజీవులుగా ఉన్న వాళ్ళు మార్పు చెందుతారు, మృతులు తిరిగి లేపబడతారు. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ మనం చూస్తాం. అబ్బాయి పెద్దవాడు ఉన్నావా, నువ్వు పోయావు కదయా, ఏడికి పోయిన ఇతరముఖం దానా, బైబిల్లో రాశాడు కదా, అమ్మో ఇంక నువ్వు కనపడావు అనుకున్నానయ్యా, పద పద అది పిలుస్తాడు పా. అమ్మా నువ్వు ఏడో కనపడ్డావు, ఏంది నువ్వు బాగానే ఉన్నావుగా, నువ్వు ఎట్నే ఉన్నావుగా. అమ్మ నేను ఉన్నాను కదరా, మరి ఏసై దగ్గరే ఉన్నాను కదరా, చాలా మన జీవితాన్ని ఉన్నాడుగా అయ్యా, నువ్వేం ఆగకపోతేవి. ఏమండి అమ్మాయి మీరు బాగానే ఉన్నారు కదండి. బాగానే ఉన్నాను, బతికే ఉన్నాను. నువ్వు ఎవరెవరిని మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నానా అని అన్నావు, నాన్న కనపడతాడు ఆడ, మొత్తం ఉంటారు. అది చెబుతుంది నేను. మనం ఎవరిని కోల్పోము, అందరినీ కలిగి ఉంటాం. జస్ట్ ప్లేస్ మారింది అంతే. ఆ రోజు అందరూ ప్రత్యక్షమవుతారు, అందరినీ కలుసుకుంటాం. ఇంకా విచిత్రం చెప్పనా, ఈరోజు అల్పకాలం మనం ఎడబాసాం కదా ఒకరినొకరు. ఇప్పుడు మనం అన్ననే మిస్ అయ్యాం, మనం బుల్లయ్య అన్నీ కనపడ్డం మనకి. ఇది ఏసై రాకడ వరకు. తిరిగి లేచిన తర్వాత మన ఆత్మీయులతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తిరిగి కలుసుకుంటాం. గొప్ప విషయం ఏంటంటే ఇక ఎప్పటికీ ఎడబాటు లేకుండా పర్మనెంట్ కలిసే ఉంటాం. ఇంకక్కడ ఎడబాటు లేదు ఇక. అదే అంటాడు, తెగ ఏడిచావుగా, నాకు అన్యాయం చేసావు, నాకు ద్రోహం చేసావు, అది దానిని ఏడుపులన్నీ ఏడిచావు కదా, చూడు. నా భర్త అన్నావు కదా నీ భర్త, నా పిల్లలు అన్నావు కదా పిల్లలు, నా తల్లి అన్నావు కదా తల్లి, నా తండ్రి అన్నావు కదా తండ్రి, నా అన్న అన్నావు కదా అన్న, తమ్ముడు అన్నావు కదా తమ్ముడు. పో, నిత్యత్వం అంతా ఇక మీకు ఎడబాట్లేదు పోండి అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటావు. ఇలా అనుకోలేదయ్యా, నీ దాసులు చెప్తున్నా నమ్మలేకపోయానయ్యా, కానీ నువ్వు అబద్ధం ఆడేవాడివి కాదయ్యా, నిజంగానే నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని పోయి పాదాలు పట్టుకుంటా. హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానంలో ఇప్పుడు దేవుని కృప ఏంటంటే మనందరికీ భాగం ఉంది. ఎందుకంటే మీరందరూ ప్రభువుని విశ్వసించారు, మారు మనసు పొందారు, ఆయన రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, ప్రభు చిత్తం నెరవేరుస్తున్నారు, ప్రభువులోనే ఉన్నారు. మీరు ప్రభువును వదిలిపెడితే మాత్రం నరకం గ్యారెంటీ. ప్రభువులో నిలిచినంత వరకు పరలోకం గ్యారెంటీ. ఇంకా దేవుని రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావా? రేపు నెత్తికొట్టుకునే పరిస్థితి రావద్దనుకుంటున్నావు? అయితే ఇప్పుడే ఈ టైంలోనే, ఇక్కడున్న ఆయుష్కాలంలోనే ప్రభు కొరకు ఇంకా ఏం చేయగలవు, ఎంత చేయగలవు అంత చేయి. నీ ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణానికి, దేవుని సంఘస్థాపనకి, ఆత్మల రక్షణకి నువ్వు ఎలా వాడబడగలవో, నీకేం చేతనైద్దో, పురుషుడా స్త్రీ చెయ్యి. నేనైతే తీర్మానించాను, ఊరూరా నా ప్రభువుకు ఒక బలిపీఠం కట్టాలి, అన్ని ప్రాంతాలలో నా దేవుని సేవ జరగాలి, సత్యమునకు స్తంభమైన సంఘం ఒకటి ఉండాలి, వాక్యానుసారమైన జీవన విధానం కలిగిన సంఘం ఉండాలి. నా కోరిక అది. దానికి నువ్వేం చేయగలవు, నువ్వేమి ఇవ్వగలవు, నువ్వేమి నడిపించగలవు, నువ్వెలా అందులో పాలు పంపులు పొందగలవు? దేవుని నిమిత్తం నువ్వు చేసేది మొత్తం రాయబడిద్ది, మొత్తం గ్రంథస్థం చేయబడిద్ది. ఫినిషింగ్ టచ్, ఇక ముగింపు. ఇది మొదటి పునరుద్ధానం తర్వాత జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత, ఆ మొదటి పునరుద్ధానంలో న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు పెండ్లి విందు. ఫస్ట్ ఎవరెవరిని ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేసులు డిసైడ్ చేస్తాడు. కొంతమందిని వధువు యొక్క పాదంలో ఉంచుతాడు, కొంతమందిని కంటిలో ఉంచుతాడు, కొంతమందిని తలలో ఉంచుతాడు, కొంతమందిని అంతర్గత అవయవాల్లో ఉంచుతాడు, కొంతమందిని బాహ్య అవయవాల్లో ఉంచుతాడు, కొంతమందిని జ్ఞానేంద్రియాల స్థానంలో ఉంచుతాడు, కొంతమందిని కర్మేంద్రియాల స్థానంలో ఉంచుతాడు. అంటే ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? సంఘం అంటే వధువు సంఘం కదా, వధువు అంటే ఆడపిల్ల కదా, ఆడపిల్లకు ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ ఒకే విలువను కలిగి ఉండవు కదా. మన అమ్మ రొమ్ముపాలు మనం తాగాం, అది మనకు బ్రతుకునిచ్చింది, పొట్ట నింపింది. అట్లనే సంఘములో ఎత్తబడిన వాళ్ళ కొంతమందిని ఫీడింగ్ ప్లేస్లో ఉంచుతాడు. అందరికీ వాళ్ళే నడవటానికి కావలసినటువంటి ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఫీడింగ్ ప్లేస్లో కొంతమంది ఉంటారు. కొంతమందిని మొత్తం లీడ్ చేసే ప్లేస్లో, బ్రెయిన్ ప్లేస్లో పెడతాడు. నీకు ఇచ్చిన పని బాగా చేసావు, నువ్వు ఈ స్థానంలో ఉండంటాడు. కొంతమందిని బరువు మోసే స్థానం, పాదాల స్థానం. ప్రభా
వాళ్ళకి ఆ స్థాయి ఏంది, నాకు ఈ స్థాయి ఏంది నాయన అంటే, నీకు అది ఎక్కువ, నరకానికి పోవాలను నువ్వు చాలుపో. నరకానికి పంపించలా నిన్ను, పరలోకానికి వచ్చావు అంతే, పో అక్కడే కూర్చో నువ్వు, నీ పాత స్థానం అంట. ప్రభా ఇక్కడ నుంచి నాకు ప్రమోషన్ ఏమన్నా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంత సీన్ లేదు, నీకు అదే స్థిరం అంటాడు. నిత్యమైన తీర్పురా ఒకసారి జరిగిందంటే, ప్రభా ఎందుకు ఇట్లాగా అంటే, మరి నీకు ఇన్ని అవకాశాలు ఇస్తే నేను ఇష్టం వచ్చినట్టు ఊరిగా ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రాకుండా ఆ సచ్చేటప్పుడు గుడ్డుకొడ్డేటప్పుడు ప్రభా హల్లెలూయా స్తోత్రం సచ్చావు, దానికి ఇంత మాత్రమే దక్కింది పో. కొంతమంది అంతే, చివరి క్లైమాక్స్ సచ్చేటప్పుడు గుడ్డుకొడ్లాడేటప్పుడు బతుకంతా లోకం తగలబెట్టి సచ్చి గుడ్డు, అయ్యా బతికిచ్చేకి అంత పేవేనా లేదు లేదు. అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇంక ఇప్పుడు. ఆ విధంగా మహిమ నిర్దేశం అయిన తర్వాత, ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో డిసైడ్ చేసిన తర్వాత, అప్పుడు మొత్తాన్ని తీసుకెళ్ళి గొర్రె పిల్ల పెండ్లి విందు, ఎవరి ప్లేసులో వాళ్ళు మొత్తాన్ని సెట్ చేసిన తర్వాత మొత్తాన్ని తీసుకెళ్ళి అప్పుడు పెండ్లి విందు. ఇక ఆ పెళ్లి విందు ఏముంటుందో, అందులో ఐటమ్స్ ఏముంటాయో, అసలు అది ఏ విధంగా ఉంటుందో ప్రభు తానే మనకి కొసరి వడ్డించే అనుభూతి సూపరం. ఓకేనా? అంతటితో మొదటి పునరుద్ధానపు ఘట్టం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ సంఘాన్ని, అంటే మనందరినీ తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఫస్ట్ మనల్ని తీసుకెళ్ళడానికి మధ్యాకాశానికి వచ్చాడు కదా, రెండవసారి ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఏది మనకి న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత, గొర్రెపిల్ల పెళ్లి విందు అయిపోయిన తర్వాత, ఈలోపు ఇశ్రాయేలు కింద చూస్తుంటుంది. భూలోకంలో ఇశ్రాయేలు శ్రమ అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు మనల్ని తీసుకొని, ఏది కడపటి వారిని తీసుకొని మొదటి వారి కోసం దిగొస్తాడు. ఒలీవలో కొండ మీదకి వచ్చి పాదం మోపినప్పుడు, జకరియా గ్రంథంలో ఉంటుంది 14లో, ఇంటికి పోయి చదవండి. ఒలీవల కొండ రెండుగా చీలి మధ్య పెద్ద లోయ ఏర్పడితే ఇశ్రాయేలు మొత్తం వచ్చి అందులో తలదాచుకుంటే, వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేసి వాళ్ళని సేవ్ చేసి వాళ్ళకు కూడా రూపాంతరపరిచి వాళ్ళకు కూడా మహిమనిచ్చి సంఘంలో చేర్చుకొని, సంఘాన్ని ఇశ్రాయేలు మొత్తాన్ని కలిపి టోటల్గా ఒకటి చేసి అప్పుడు మనల్ని పెట్టుకొని ఆయన పరిపాలన ప్రారంభిస్తాడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని భూలోక రాజ్యములన్నిటికీ యేసే రాజు. స్టార్ట్ 1000 ఏళ్ల నీతి పరిపాలన. నేను చెప్తున్నా, నా తండ్రి చిత్తం అయితే 2100 లోపు 1000 ఏళ్ల పాలన కూడా స్టార్ట్ అయింది. నా తండ్రి చిత్తం అయితే, నేనైతే అబోధ కల్పన చెప్పట్లా, అంచనా చెప్తున్నా. నా తండ్రి చిత్తం అయితే 2100 లోపు 1000 ఏళ్ల పాలన కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ఏళ్ళకి సంఘం ఎత్తబడింది అనుకో, ఇప్పుడు ఏ సంవత్సరం? 26, 40 కలుపు 66, 70 అనుకుందాం. 2070కి సంఘం ఎత్తబడింది అనుకో, ఎత్తబడ్డ తర్వాత ఎన్ని ఏళ్ళు? 3.5 సంవత్సరమే అక్కడ ఇవన్నీ జరిగేది. న్యాయపీఠపు తీర్పు, పెళ్లి విందు ఇవన్నీ జరిగేది. తర్వాత వచ్చేస్తాడు, ఇశ్రాయేల్ని కలుపుకుంటాడు, 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అయింది. అప్పుడు 2070లో కావచ్చు, 80లో కావచ్చు, 90లో కావచ్చు, 100లో కావచ్చు, ఇంకా తొందరగా వస్తే 60లో కూడా కావచ్చు, ఇంకా తొందరగా వస్తే 50లో కూడా కావచ్చు. ఆయన చిత్తం. ఓకేనా? అప్పుడు మనము ప్రభు మనం కలిసి భూలోకములో ఏలుతాం. ఎన్నేళ్ళు తెలుసా? 1 రోజు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 కాదు, 4 కాదు, 1000 సంవత్సరములు. ఎవరిని పరిపాలించేది? విడవబడిన వారిని. ఎవరు పరిపాలిస్తారు? ఎత్తబడిన వారు. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు అన్నాడు. ఆ పరిశుద్ధులు విడవబడిన పాపుల్ని వెళ్తారు. ఎన్నేళ్ళు? 1000 ఏళ్ళు. భూమి మీద చాలామంది రాజులు ఏలాలని ట్రై చేశారు, కానీ ఎవ్వడి వల్ల కాల. ఏ రాజు ఏలనన్ని సంవత్సరాలు యేసురాజు వెళ్తాడు. ఆ 1000 ఏళ్ళు గడిచిన తరువాత సాతాను భూ ప్రజలందరినీ ఏకం చేసి పరిశుద్ధుల శిబిరం మీదికి ముట్టడి వేయటానికి తీసుకెళ్తే, అప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఈ భూలోకంలో ఉన్న సమస్త జనులను దహిస్తుంది. అంతటితో
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో చెప్పబడినటువంటి మొదటి పునరుద్ధానము, ఆ పునరుద్ధానం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, దాని తర్వాత వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళ మొత్తం యొక్క సమూల నాశనం. క్లోజ్. అయిపోయిందా? ఆ తర్వాత ఏం జరిగిద్ది? ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఈ ముట్టడి వేసిన వాళ్ళని, ఏది 1000 ఏళ్ల పాలనలో ఉండి కూడా తిరుగుబాటు చేసిన దరిద్రులు ఉన్నారు కదా, వీళ్ళని దహించిద్ది. అప్పుడు వీళ్ళాత్మలు, ఆదాము మొదలుకొని అప్పటి వరకు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చిన దుర్మార్గుల ఆత్మలు, కృపను నిరర్ధకం చేసి ప్రేమ, కనికరం, జాలి, మమత అనేవి లేకుండా పశుప్రాయులుగా మృగ స్థితిలో బ్రతికిన వారికి దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్న సరుకు మొత్తాన్ని బయటికి తీస్తాడు. అప్పుడు అది 2వ పునరుత్థానం. అంటే పునరుత్థానం అంటే వాళ్ళకు కూడా బాడీస్ వస్తాయా అంటే వస్తాయి బ్రదర్. వాళ్ళకు కూడా పర్మనెంట్ బాడీసే వస్తాయి. ఆ బాడీస్తోనే వాళ్ళు అగ్నిలో యాతన పడతారు. అర్థమైందా? అదే పర్మనెంట్ బాడీస్తో మనమేమో దేవుని మహిమలో ఆనందిస్తాం. అదే పర్మనెంట్ బాడీస్తో వాళ్ళు నరక శిక్షను అనుభవిస్తారు. అందుకే చెప్పాడు, నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు. ఈ శరీరం అయితే చచ్చిద్ది, కానీ ఆ శరీరం ఇచ్చి యాతనకు అప్పగిస్తాడు. ఆ శరీరం చావదు కదా, అందుకని చావాలేరు, బ్రతకాలేరు. ఇక నరకములో వారి ఆత్మ, దేహము మొత్తం యాతన పడతా ఉంటాయి. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచునన్నాడు. ఇక తర్వాత నిర్మించబోయేటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, అందులోని వ్యక్తులు, ఆ తర్వాత నిర్మించబోయేటువంటి ప్రపంచాలు మొత్తానికి అదొక సూచన. ఆ పొగ ఏంటి, ఆ ధూమం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఇదిగో గత కాలపు యుగములలో తిరుగుబాటు చేసిన వారి యొక్క ఆత్మలు నశించిన స్థలం అది. నరకాగ్ని అని అందరికీ అదొక సూచనగా ఉంటుంది. ఇది 2వ పునరుద్ధానం. దానికి తీర్పు తీర్చే సింహాసనమే ధవళ సింహాసనం. మనకు తీర్పు తీర్చేదేమో న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం అంటారు. దేవుని ప్రజలకు తీర్పు తీర్చేదాన్ని. అన్యజనులకి, దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళకి తీర్పు తీర్చే సింహాసనమే ధవళ సింహాసనం. అయిపోయిందండి, చాలా క్లియర్గా చెప్పేశాను. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మీకు క్లారిటీ ఇచ్చాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తీర్పు అయిన తర్వాత, అసలు ఈ తీర్పులు కూడా ఎందుకో తెలుసా? తీర్పులు లేకుండానే డైరెక్ట్గా పంపించేస్తాడు. ఇప్పుడు ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రానోడు, దేవుని కోసం హతసాక్షి అయినోడు, ఇద్దరికి వాళ్ళ త్యాగాలు చెప్పకుండా మహిమలు డిసైడ్ చేశాడు అనుకో, వీడు తగాద వేసుకుంటాడు. అతనికి ఆ మహిమ ఏంది, నాకు ఈ మహిమ ఏందండి, వీడి సంబడం చెప్పాలి, వీడికి మన త్యాగం చూపించాలి వీడికి, లేకపోతే వీడు ఒప్పుకోడుగా, చూసేవాళ్ళు కూడా పద్ధతి కాదుగా. అందుకని ఎవరెవరిని ఏ స్థానంలో ఎందుకు ఉంచుతున్నాడో రీజన్ చూపించి, లాజిక్ చూపించి, హేతువు చూపించి నిలబెడతాడన్నమాట. క్లారిటీగా ఉంటాడు ఆయన ఏది చేసిన. స్తోత్రం. అర్థమైందా? కాలేదా? అర్థమైందని చెప్పండి. రైట్. అలాగే పాతాళ నరకానికి పంపించే వాళ్ళు కూడా తీర్పు ఎందుకో తెలుసా? అందరూ చూడాలి కదా, వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, ఎన్నిసార్లు వాడిని అనుమతించాడో, ఎన్ని విధాలుగా వాడిని దర్శించాడో, తెలిసి వాడు ఎందుకు తృణీకరించాడో అదంతా చూపిస్తాడు. చూపించి ఇప్పుడు మీరు చెప్పండి, వీడు నరకానికి వెళ్ళటానికి యోగ్యుడా కాదా? చూసేవాడు ఒప్పుకోవాల్సిందే, పోయేవాడు కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ శిక్షకు పాత్రుడు నేనయ్యా అని అంటాడు. ఒప్పించి పంపిస్తాడు. అందుకే, లేకపోతే ఏమో అన్యాయంగా వేసాడేమో అనుకోవచ్చుగా. ఏదైనా సరే తీర్పు తీర్చాడంటే అది ఎందుకు న్యాయమో, ఎలా న్యాయమో చూపించే దేవుడే నా దేవుడు. మీరందరూ కూడా నా కుమారునికి సాష్టాంగ పడండి అంటే కొంతమంది సందేహించారు. ఎందుకు నా కుమారుడు యోగ్యుడో మీకు చూపిస్తానని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వ సౌందర్యం దూతలకి, మానవులకు చూపించాడు. ఎంత తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపును చూపించి ఇప్పుడు చెప్పండి, నా చిత్తం నెరవేర్చడం కోసం నా కుమారుడు తన్ను తాను ఆహుతించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు.
ఇప్పుడు చెప్పండి, నా కుమారుని నేను హెచ్చించటం ఘనపరచటం తప్ప లేదయ్యా. గొర్రెపిల్ల రాజ్యమును మహిమయు ఘనతయు ప్రభావము స్తుతి స్తోత్రము పొందనర్హుడో, ప్రకటన గ్రంథం 5లో ఉంటుంది ఈ మాట. మేమే అపార్థం చేసుకున్నాం, ఆయన యోగ్యుడు అనిపించాడు దేవుడు. రేపు ఎవరెవరిని ఏ మహిమలో ఉంచాలో లాజిక్ చూపించి ఉంచుతాడు. నరకానికి పంపేవాడిని ఎందుకు పంపుతున్నాడో రీజన్ చూపించి పంపుతాడు. అందుకే తీర్పులు, ఆ తీర్పులే నిత్యమైన తీర్పులు. ఒకసారి వీడు నరకానికి అని డిసైడ్ చేశాడంటే వాడు, సార్ నేను లోపల నరకంలో కొంచెం కష్టం చేసి బయటికి రావచ్చు అంటాడు. లేదురా బాబు, అక్కడ పడితే అంతే సంగతి. అది నిత్యమైన తీర్పు. ఓకేనా? ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చిందిగా. ఈ తీర్పులు కూడా 2 రకాలు ఉన్నాయి, పునరుద్ధానాలు 2. చెప్పండి, 2 పునరుద్ధానాలు ఏంటి? మీరేమిందారో చెబితే వదిలేస్తాను, వెళ్ళిపోదాం. మీకు మధ్యప్రదేశ్ ఖాళీ అయింది, నాకు కూడా అయింది. కానీ 2 పునరుద్ధానాలు ఏంటో చెప్పండి అయ్యా. ఒకటి మొదటి పునరుద్ధానం, అందులో ఎవరు లేస్తారు? వామ్మ వీళ్ళు చెప్పట్లేదు, పోయిందా మొత్తం? ఎవరు లేస్తారు? పెద్దగా చెప్పండి నోటితో. క్రీస్తునందుండి మృతులైన వారు, విశ్వాసం ఉంచిన వారు మొదట లెగుస్తారు. లేచిన తర్వాత ఏం జరిగింది? మనకు వచ్చే తీర్పు ఏంటి? న్యాయపీఠపు తీర్పు. ఓకేనా? 2వ పునరుద్ధానంలో ఎవరు లెగుస్తారు? అన్యులు, దుష్టులు, దుర్మార్గులు, దేవుని కృపను త్రోసిపుచ్చిన వారు. ఉరిశిక్ష పడింది, రాష్ట్రపతి క్షమాభిక్ష లెటర్ ఇచ్చాడు, శిక్ష పడ్డాడు, చించేస్తే అట్ట తీస్తారు ఊరి. అట్టంటి వాళ్ళు ఉన్నారు మనుషుల్లో. యేసు ప్రభు లేదు, గోంగూర కట్టలేదు, పోరే నాకెందుకురా, మీలాంటి వాళ్ళకిరా, నాకు అవసరం లేదు, నాకు ఎవడు రక్షణ ఇవ్వాల్సిన అవసరంలా అని వాడిని ఏం చేయాలా? వినిపిస్తాడు రేపు అక్కడ. రే ఏం డైలాగ్ వాడేవరా నువ్వు? అంటే యేసుప్రభు గారు ఎట్టా అన్న, అసలు నేను ఇది ఇంత సీరియస్గా ఇంత రికార్డ్ అయితే అనుకోలేదండి అసలు నేను. అరే ఒకసారి అంటే వదిలేశారు, ఎన్నిసార్లు అన్నావు చూడరా. నాకు ఈ వాడు ఎవడురా, యేసుప్రభు ఎవడురా, నాకెందుకురా అన్నావు కదరా నీచుడా. అరే నువ్వు పాపాలు ఎందుకు చేశాను అడగట్లేదురా, నీ పాపాలకు అడిగేటానికి ప్రాణం పెట్టా కదరా. నా రక్తం నీకంత తేలికైందిరా, నా త్యాగం నీకంత ఆట అయిందిరా. ఇంకా సౌండ్ ఉండదు, తీసుకెళ్ళని విండంటాడు. ఇంకా అక్కడ కనికరం కూడా ఉండదు. కొంతమంది అనుకుంటున్నారు, అబ్బాయి ఆయన సెంటిమెంట్ గల్లోళ్ళే, ఏముంది లేను లేకపోతే ఇంకా పండ్ర అంటాడు అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. తోలు కొలుస్తాడు. ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపిస్తాడు, తీర్పులు తీర్చేటప్పుడు కూడా పగిలిపోద్ది. స్తోత్రం చెప్పగట్టి చెప్పు. ఇకలే అబ్బా, ఆ తీర్పు ఆ పునరుద్ధానం ఏమో కానీ ఇప్పుడైతే నిజంగా గొప్ప విడుదలలాగా ఉందానే నానా. స్థల ప్రతిష్ఠ గురించా చూద్దాం ఏ రోజు. రైట్. అయ్యలారా అమ్మలారా, మీకు క్లారిటీ వచ్చింది కదా. నిత్యమైన తీర్పు అంటే ఏంటి? రోజు తీర్చే తీర్పా? లైవ్లో ఉన్నవాళ్ళు వింటున్నారా? శుభ్రంగా సర్దుకున్నారా? ఒరే అంత టైట్గా బిగిస్తే అట్రా. సరే, ఎక్కడో చాగాం. నిత్యమైన తీర్పు అంటే ఏంటి? ఒకసారి జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఇక అందులో మార్పులు ఉండవు, అందుకే దాన్ని నిత్యమైన తీర్పు అన్నారు. పునరుద్ధానాలు 2 రకాలు, తీర్పులు కూడా 2 రకాలు. ఒకటి సంఘమునకు తీర్చే తీర్పు, 2 అన్ని జనులకు తీర్చే తీర్పు. పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానం పరిశుద్ధులది, 2వది అన్యులది. దీంతో మీకు మొత్తం 7 సంగతులు స్పష్టత ఇచ్చాను. మొట్టమొదటిది యేసుక్రీస్తును గూర్చిన సత్యం, 2వది మారు మనసును గూర్చిన సత్యం, 3వది విశ్వాసాన్ని గూర్చిన సత్యం, 4వది
బాప్తిస్మలను గూర్చిన సత్యం, 5వది హస్త నిక్షేపణను గూర్చిన సత్యం, 6వది మృతుల పునరుద్ధానాన్ని గూర్చిన సత్యం, 7వది నిత్యమైన తీర్పును గూర్చిన సత్యం. ఇవన్నీ మీకు బహు స్పష్టంగా తెలియచేయబడినవి గనుక ఇక నాకు తెలియదు అంటే కుదరదు. నేర్చుకున్నావు గనుక నా తండ్రి చిత్తమై నువ్వు ఒకవేళ సేవకు వస్తే, నీకు దేవుడు ఆత్మీయ బిడ్డలను ఇస్తే వాళ్ళకి నువ్వు ఇది అవగాహన కల్పించాలి. ఇవన్నీ కూడా ఒకవేళ దేవుని పిలుపొందుకొని నువ్వు సేవకు వస్తే, దైవ సేవకు వస్తే, నేను చెప్పిన 7 సంగతుల్లోని విషయాలన్నిటిని కూడా మొత్తం రికార్డెడ్గా ఉన్నాయి కనుక అవసరమైతే 1కి 4 సార్లు విని నీ హృదయంలో తీసుకొని, లేఖనాలు అలాగున్నాయో లేవో చూసుకొని పరిశీలించుకొని ఒక నిశ్చయితకు వచ్చి ఇవి నీ ఆత్మీయ బిడ్డలకు నువ్వు నేర్పుకోవాల్సినటువంటి విషయాలు. ఒకవేళ దేవుని సేవకు నువ్వు వస్తే, ఒకవేళ సేవకురాల పరిచారకుడిగా పరిచారకురాలిగా నువ్వు ఉన్నా, విశ్వాసిగా ఉన్నా, నీ అవగాహన ఇతరులతో కూడా పంచుకో. రైట్?